హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను వచ్చేసి సర్టిఫైడ్ కాపీ మీకు ఎలా అప్లై చేసుకోవాలని కూడా చెప్పాను. మీకు ఒకవేళ వస్తే సర్టిఫైడ్ కాపీ వచ్చిందో రాలేదు కూడా చెప్పాను. బట్ ఇది తెలంగాణ వాళ్ళకి మాత్రం అయితే చెప్పాను. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అంటే ఈసీ అంటే ఇన్కమ్ రెవెన్యూ సర్టిఫికేట్. ఈసీ అనేది చాలా చాలా ముఖ్యం. మనకి ఏంటంటే రేపు మీరు తీసుకునే అగ్రికల్చర్ కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఈసీ జనరేట్ అయితేనే మీకు బ్యాంకులో లోన్స్ వస్తాయి. ఈసీ లేకపోతే మాత్రం మీకు బ్యాంకులో లోన్స్ కూడా మ్యాక్సిమం రావు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈసీ అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన పేరు మీద ఉన్న ల్యాండ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ నాన్ అగ్రికల్చర్ కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ప్రస్తుతం అయితే నేను తెలంగాణ ఏపీ రెండింటి గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. సో అందుకోసం ప్లీజ్ దయచేసి చివరి వరకు అయితే వినండి. తెలంగాణ వాళ్ళైతే నేను స్టార్టింగ్ చెప్తాను, తర్వాత ఏపీ వాళ్ళకు సెకండ్ పార్ట్లో చెప్తాను. సో ప్లీజ్ దయచేసి మీరు ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకు వస్తే ఫ్రెండ్స్ ఏంటంటే మీకు registration.telangana.government.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ రెండు వెబ్సైట్ లింక్స్ నేను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు లింక్ క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది, అంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ వెబ్సైట్ వచ్చేసి మీకు తెలంగాణకు సంబంధించింది ఫ్రెండ్స్. సో తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అగ్రికల్చర్ కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ మీరు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈసీ అని ఉంటుంది, ఇన్కమ్ రెవెన్యూ సర్చ్ అని ఉంటుంది. ఈ సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఇన్కమ్ రెవెన్యూ సర్చ్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈసీ ఇన్కమ్ రెవెన్యూ సర్చ్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మీకు యూజర్ టైప్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సిటిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే సిటిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అకౌంట్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీ మొబైల్ ఐడి కానీ మా మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవుతారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నేనైతే లాగిన్ అయితే అయ్యాను పోర్టల్లోకి. మన సిటిజన్ సర్వీస్ డాష్ బోర్డ్ అని ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మీరు ఈసీ గురించి తెలుసుకోవచ్చు, సర్టిఫైడ్ కాపీ గురించి తెలుసుకోవచ్చు, జీపీ సెర్చ్ గురించి తెలుసుకోవచ్చు, ప్రొవిడెంట్ ప్రాపర్టీ గురించి తెలుసుకోవచ్చు. సో చాలా సర్వీస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇన్కమ్ రెవెన్యూ సర్చ్ గురించి చెప్తాను కాబట్టి ఇన్కమ్ రెవెన్యూ సర్చ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇన్కమ్ రెవెన్యూ సర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇన్కమ్ రెవెన్యూ స్టేట్మెంట్ అని వస్తుంది. ఇక్కడ సబ్మిట్ ఉంటుంది కదా, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే బై డాక్యుమెంట్ నెంబర్ అని ఉంటుంది. బై డాక్యుమెంట్ నెంబర్ అంటే మీరు డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ జరిగింది కూడా ఎంటర్ చేయాలి, అండ్ ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది కూడా ఎంటర్ చేయాలి. ఇవన్నీ నేను అయితే ఎంటర్ చేస్తాను. సో ఈ డీటెయిల్స్ అయితే కొద్దిగా హైడ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ చెందిన ఒక యూజర్ కాబట్టి నేను హైడ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏంటంటే సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎస్ఆర్వై ఏందని వచ్చింది, విలేజ్ జ్యూరిడిక్షన్ వచ్చింది, షెడ్యూల్ నెంబర్ వచ్చింది, విలేజ్ వచ్చింది, వార్డ్ బ్లాక్ వచ్చింది, ప్రాపర్టీ జ్యూరిడిక్షన్ వచ్చింది, కాలనీ వచ్చింది, అపార్ట్మెంట్ పేరు కూడా వచ్చింది, అపార్ట్మెంటా లేకపోతే రెసిడెన్షియల్ హౌస్ అని కూడా ఉంది, ఫ్లాట్ నెంబర్ వచ్చింది, డోర్ నెంబర్ రాలేదు, సర్వే నెంబర్ సర్వే నెంబర్లో ఉంది. సో ఇవన్నీ అయితే వచ్చినాయి. సో మీకు కూడా ఇలాంటి ఈసీ డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేయాలంటే చెప్పండి, నేను డౌన్లోడ్ చేస్తాను. లేదా మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు కూడా సొంతంగా మీ ఇంట్లో కూర్చొని అయితే డౌన్లోడ్ చేయొచ్చు. బట్ మొబైల్లో డౌన్లోడ్ చేస్తే మాత్రం కొద్దిగా ఇష్యూ అయితే వస్తుంది, ఎందుకంటే బెటర్ ఇంటర్నెట్ అయితే ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఏమన్నా మొత్తం డీటెయిల్స్ కనబడతాయి. డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ, రిజిస్టర్డ్ సబ్ రిజిస్టర్ ఆఫీసు, డాక్యుమెంట్ నెంబరు, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, విలేజ్ నేము, పీరియడ్ ఆఫ్ సర్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మనకు 1983 నుంచి 2024 వరకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే దీనికి సంబంధించి అన్నీ వస్తాయి. బిఫోర్ 1983 కనుక మీకు కూడా కావాలంటే మీరు ఏంటంటే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక మాన్యువల్గా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడైతే నేను చూడండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఇలా డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మీరు సెలెక్ట్ ఆల్ చేస్తే సెలెక్ట్ ఆల్ మీ అన్నీ వస్తాయి. ఇప్పటివరకు ఏమేమి రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి అన్నీ వస్తాయి. లేదు పర్టికులర్గా మీకైనా లింక్ డాక్యుమెంట్ కావాలన్నా పర్టికులర్ నెంబర్ ఇవన్నీ తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ఈజీగా అయితే లింక్ క్లిక్ చేసి నేనైతే సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. ఈ బ్లూలో ఉన్నాయని లింక్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో రెడ్ కలర్ ఉన్నది ఒక డాక్యుమెంట్, దానికి సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ అన్ని కింద ఉంటాయి, అది మాత్రం చూసుకోండి. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ మనకు లింక్ డాక్యుమెంట్లు ఉంటే మాత్రం కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
తక్కువ లింక్ డాక్యుమెంట్ ఉంటే త్వరగా వస్తుంది. లింక్ డాక్యుమెంట్స్ కనుక ఎక్కువ ఉంటే మాత్రం లేట్ అవుతుంది. బట్ ఇంటర్నెట్ కూడా బాగుండాలి, అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మీరు, ఇప్పుడు ఏంటంటే మనకు లింక్ డాక్యుమెంట్స్ వచ్చినాయి, ప్రతిదీ వచ్చింది. ఇందులో మీరు డీటెయిల్గా చూసుకోండి, మీ పేరు ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. సో నేను ఇది ఎలా చూసుకోవాలని ఒక వీడియో చేశాను, ఆ వీడియో యొక్క లింక్ అయితే మీకు ఐకార్డ్లో ఇస్తాను, మీరు అక్కడ చూసుకోండి. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంది, క్లెయిమ్ అంటే ఏంది, ఇలా చాలా ఉంటాయి. అసలు ఇందులో ఈసీలో వాడే పదాల గురించి ప్రతి పదాల గురించి నేను చెప్పాను. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఐకార్డ్లో ఇస్తాను, మీరు అక్కడ తెలుసుకోవచ్చు. మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా మీరు ఖచ్చితంగా ఐకార్డ్లో ఇచ్చిన అయితే చూడండి. కింద ప్రింట్ ఉంటుంది, ప్రింట్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉంటే మాత్రం మీ ఇష్టం ఫ్రెండ్స్, అది ప్రింట్ తీసుకుంటారా తీసుకోవద్దా. సాఫ్ట్ కాపీ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, బెటర్ టు. సో ఇట్లా మీరు ఏంటంటే మీ ప్రాపర్టీ గురించి అయితే తెలుసుకోవచ్చు, అంటే మీ ప్రాపర్టీ ఈసీ గురించి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది తెలంగాణ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏదైనా నేను డాక్యుమెంట్ ద్వారా చెప్పాను, ఇప్పుడు మన ప్రాపర్టీ ద్వారా కూడా ఉంటుంది. అంటే ప్రాపర్టీ నెంబర్, సర్వే నెంబర్ ఉంటుంది కదా, సర్వే నెంబర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బై ప్రాపర్టీకి వెళ్ళాను నేను, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్. ఇది నేను మా ఊర్లో ఉన్న ఒక కథ ఈసీ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, మీ మండలం ఎంటర్ చేయాలి, విలేజ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డైరెక్ట్ మీరు సర్వే నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత సర్చ్ పీరియడ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటే కదా, ఏం ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత మీరు ఏంటంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో చూశారు కదా, ఆ సర్వే నెంబర్ మీద ఎన్ని డాక్యుమెంట్స్ ఇప్పటివరకు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది కూడా ఉంది. చూడండి 1988 నుంచి 2017 వరకు అయితే రిజిస్ట్రేషన్ జరిగినాయి ఆ ల్యాండ్ మీద. ఇప్పుడు నేను సెలెక్ట్ ఆల్ ఉంది కదా, సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు సబ్మిట్ మీద కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సో చూశారు కదా, ప్రతిదీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇట్లా మీరు ఏదైనా మీ ఈసీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ప్రింట్ కొడితే మీరు సేవ్ చేసుకోవచ్చు కూడా. ఇది మొబైల్లో ల్యాప్టాప్లోనే పాసిబుల్ అవుతుంది, మొబైల్ అయితే కాదు. సో ఏపీ వెబ్సైట్ వచ్చేసి కూడా రిజిస్ట్రేషన్.ap.government.in ఉంది. దీని వెబ్సైట్ కూడా నేను చెప్పాను కదా, తెలంగాణ వెబ్సైట్, ఏపీ వెబ్సైట్, రెండు లింకులు వచ్చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ ఛానల్లో వేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఈ లింక్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఈసీ సర్చ్ ఉంది కదా, ఈసీ సర్చ్ మీద క్లిక్ చేయండి. ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ, అంటే మీకు జస్ట్ తెలుసుకోవడానికి గురించి అయితే ఇది తీసుకోండి. సో ఓన్లీ ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అంటే దాని మీద క్లిక్ చేయండి. ఇంకొకటి మీకు చెప్తున్న ఫ్రెండ్స్ ఏంటంటే, ఇందులో ఉన్న ఆప్షన్స్ సమ్ టైమ్స్ మారుతూ ఉన్నాయి, మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. నేను పర్టికులర్గా నేను రోజు ఇదే ఉంటుందని ఎప్పుడు చెప్పను. సో వెబ్సైట్ అప్గ్రేడ్ అయినప్పుడు మాత్రం ఆప్షన్స్ మారే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో ఇచ్చిన ఆప్షన్ మళ్ళీ వేరే టైప్ ఆఫ్ ఆప్షన్ వస్తుంది. మోస్ట్లీ ఇది మార్చాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది రీసెంట్గా తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా, డాక్యుమెంట్ నెంబర్ ద్వారా వెళ్దాం ఫ్రెండ్స్. ఎంటర్ డాక్యుమెంట్ నెంబర్ ఉంది, డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఇయర్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి ఇది నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు క్యాప్చర్ కోడ్ ఉంది కదా, క్యాప్చర్ కోడ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏమైనా వచ్చిన తర్వాత ఏంటంటే క్యాప్చర్ కోడ్ అడుగుతుంది. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ మళ్ళీ అప్లికెంట్ నేమ్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ ఇవ్వాలి అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒకటి ఎంచుకోవాలి. ఆల్సో సర్చ్ 2 more SRO అని ఉంది. సో ఒకటి ఇచ్చినాం కదా, 2 ఇచ్చినాం కదా. సో ఇప్పుడు సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూశారు కదా, ఇప్పుడు సెలెక్ట్ ఆల్ మీద చేస్తే డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను మళ్ళీ. సో అప్లికేషన్ నెంబర్ వచ్చింది, అప్లికెంట్ నేమ్ వచ్చింది, విలేజ్ వచ్చింది, వర్డ్ బ్లాక్, సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, ఎక్స్టెంట్, ఫ్లాట్ నెంబరు, బిల్టప్ స్క్వేర్ ఫీట్లు, ఎంత రోడ్ ఉంది, సౌత్ బ్లాక్, వెస్ట్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నీ, నార్త్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు నేను సబ్మిట్ మీద కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. చూశారు కదా, సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చినాక మీ డాక్యుమెంట్ అయితే కింద ప్రింట్ ఉంటుంది, ప్రింట్ అయితే తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏంటంటే మీరు ఏపీలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే చెప్పండి, నేనైతే డౌన్లోడ్ చేస్తాను. కాకపోతే సర్వీస్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. సో మొబైల్లో కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది, ముందే చెప్తున్నాను, ఇది మొబైల్లో కొద్దిగా అయితే ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇందులో వాడే టెర్మినల్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియో గురించి ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఐకార్డ్లో ఇస్తాను, కింద మీరు డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, అక్కడ కూడా ఉంటుంది. లాస్ట్లో చివరిలో కూడా ఎండ్ కార్డులో కూడా ఉంటుంది, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. అంటే మన ఏపీ అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పాను మీకు ఒకే వీడియోలో. ప్లీజ్ దయచేసి మాత్రం ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది దీని గురించి తెలియక మోసపోతున్నారు. ప్లీజ్ దయచేసి ఈ వీడియో షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.